నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అంటున్నారు. ఇదంతా నా క్రెడిట్. ఇదంతా నాకు దక్కాల్సిన ఘనత. కానీ దీన్ని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ లాగేసుకుంటున్నారు అని పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ ని బాబు గారు లాక్కోవాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది మనం ఈరోజు చర్చించుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, రాష్ట్రంలో ఏదైతే అభివృద్ధి జరుగుతుందో, ఏవైతే కంపెనీస్ వస్తున్నాయో, వీటి ఘనత అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే. కానీ దీన్ని నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు లాక్కుంటున్నారు, అంటే చోరీ చేస్తున్నారు అని జగన్ అంటున్న మాట. సార్, ఏంటి ఇందులో వాస్తవం ఎంత? అంటే జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ ఏంటి? ఉమ్, చంద్రబాబు ఆయన క్రెడిట్ చోరీ చేసే పరిస్థితిలో ఉన్నాడా? ఉమ్, లేకపోతే పవన్ కళ్యాణ్? ఉం? ఉమ్, ఇప్పుడు ఒకటి, ఇక్కడ ఏదో తను మాట్లాడుతూ తాజాగా ఏమన్నాడు, రెన్యూ పవర్ గురించి ఏదో మాట్లాడాడు. ఉమ్, రెన్యూ పవర్ లోకేష్ జగన్ తరిమేశాడు, ఉమ్. 82,000 కోట్ల పెట్టుబడులు. ఇవాళ ఉదయం 9 గంటలకి సంచలన వార్త అనేది ఎక్స్ లో పోస్ట్ చేశాడు. అవును సార్, అవును. అది చూసి ఇతను భయపడిపోయి ఇతను దడుచుకునే ఆ డేటా సెంటర్ నాదేనంటాడు, ఆ రెన్యూ పవర్ నాదేనంటాడు, ఉమ్, గూగుల్ డేటా సెంటర్ అది అసలు అదానీ డేటా సెంటర్ అది నేనే తెచ్చానంటాడు, ఉమ్, సింగపూర్తో నేనే మాట్లాడాను, సీ ఉమ్, కేబుల్ నేనే వేయించాను, నా హయాంలోనే ఒప్పందం జరిగిందంటాడు. ఆ? ఉమ్, ఇప్పుడు ఒకటి, ఈ 3 లక్షల ఇళ్ళు నిన్నేదో వచ్చింది, ఉమ్, చంద్రబాబు సీఎం దానికి ప్రారంభోత్సవాలు ఏదో చేశారు, ఆ 3 లక్షల ఇళ్ళు నాయే అంటాడు. ఉమ్, ఇప్పుడు అతనికి ఏంటి, ఇప్పుడు ఎప్పుడు సాధారణంగా ఏదో తలకేదో రోకలు చుడతారు. తలకి రోకలు ఎప్పుడు చుడతారు? ఏదో ఉమ్. వాడికి ఏదో పిచ్చి పట్టిందిరా, ఆ, తలకి రోకలు చుట్టండి అంటారు. ఓకే. అంటే ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నాడా, లేదు ఉమ్, నిజంగానే ఆయన ఏంటి, ఆయన మైండ్ ఏమన్నా చెదిరిందా? అర్థం కాని పరిస్థితి. ఉమ్, ఇప్పుడు నీ క్రెడిట్ చంద్రబాబు చోరీ చేయటం ఏంటి? ఆయన 4 సార్లు సీఎం గా చేశాడు. ఉమ్, చంద్రబాబు ఆయన ఏంటి, ఆయనకున్న అనుభవం, ఆయన అనుభవం అంత లేదు నీ వయసు. ఉమ్. ఇప్పుడు చెప్పే మాట, అతను అది పెట్టే పోస్టు ఏంటి, జనం చూస్తున్నారు అన్న ఇంగితం ఉండాలి కదా. ఉం? హ్మ్. చంద్రబాబు మరి వీళ్ళ నాన్న క్రెడిట్ చోరీ చేయలేదా? రాజశేఖర రెడ్డి అన్నాడు ఈ మాట, నా క్రెడిట్ చంద్రబాబు చోరీ చేశాడని. కేసీఆర్ అన్నాడు ఆ మాట. ఆ? హ్మ్. అంటే ఒకటి, జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ ఏంటి అని అడిగావు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ ఏంటంటే మరి సుబ్బారెడ్డిని అడిగితే చెప్తాడు. వైవి మధ్యలో ఆయనేం సుబ్బారెడ్డి. చేశారు సార్? ఏంటది, కల్తీ నెయ్య. ఓకే. అవును. కల్తీ నెయ్యి. తిరుమల తిరుపతి స్వామివారి మహాప్రసాదం లడ్డు. ఆ? మరి ఇంతమంది టిటిడి బోర్డు చైర్మన్లు చేశారు, ఇంతమంది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు చేశారు, హ్మ్. ఎవరన్నా ఇలాంటి పని చేశారా? హుహు. ఈ తప్పుడు పని. మరి చూసావా జగన్ క్రెడిట్ ఏంటో, మరి లడ్డు ప్రసాదాన్ని అడిగితే చెప్పుద్ది. హ్మ్. జగన్ క్రెడిట్ ఏంటో మరి రవికుమార్ని అడుగుదామా, పరకామణి. హ్మ్. ఇప్పుడు భక్తులు హుండీల్లో వేసిన డబ్బులు దొంగతనం చేస్తారా? ఆ? సరే, వాడెవడో పనికి మాలినాడు దొంగతనం చేశాడు, వాడిని కొట్టి వాడి ఆస్తులు మీరు రాంచుకుంటారా? అబ్బో, అదే. ఏం క్రెడిట్. చెప్పు, ఈ క్రెడిట్ చంద్రబాబు చోరీ చేయగలడా? పవన్ లేదు కళ్యాణ్ సార్. చోరీ చేయగలడా? ఆ? ఆ? వీళ్ళ క్రెడిట్ వీళ్ళకి ఇచ్చేస్తున్నారు కదా వాళ్ళు. అంటే ఇప్పుడు ఒకటి, జగన్ క్రెడిట్ ఏంటి, ఆయన హ్మ్. ఏం చోరీ చేశాడు అంటే చెప్తున్నా. ఇప్పుడు అదే. పాయింట్ బ్లాంక్ లో చంద్రబాబు మరి గూగుల్ డేటా సెంటర్ ని బెదిరించాడా? పాయింట్ బ్లాంక్ లో చంద్రబాబు మరి రెన్యూ పవర్ ని బెదిరించాడా? లేదు. చెప్పండి, టీసీఎస్ నో లేకపోతే వీళ్ళందరినీ పాయింట్ బ్లాంక్ లో పెట్టి, "ఏయ్, నీ 3,600 కోట్లు షేర్లు నా పేరు మీద రాయి." ఇప్పుడు 3,600 హ్మ్. కోట్ల షేర్లు కేవీ రావు అనే ఒక పారిశ్రామికవేత్తని నీ ఆఫీస్కు పిలిపించి, నీ హ్మ్. తమ్ముడు విక్రాంత్ రెడ్డి పాయింట్ బ్లాంక్ తో బెదిరిస్తాడా? కేసు పెట్టాడా లేదా కేవీ రావు? పెట్టారు. అదేగా నీ క్రెడిట్.
పాయింట్ బ్లాంక్ లో పారిశ్రామికవేత్తల్ని బెదిరించటం, వాళ్ళ యొక్క వేల కోట్ల షేర్లు నీ పేరు మీద రాంచుకోవడం క్రెడిట్. పాపం చోరీ చేయలేడు చంద్రబాబు ఈ క్రెడిట్ ని. పవన్ కళ్యాణ్ ఈ క్రెడిట్ వాళ్ళు చోరీ చేయగలరా? ఇప్పుడు జగన్ క్రెడిట్ ఏంటో లులుని అడిగితే చెప్తాడు. లులు ఎవరైనా అలీ మళ్ళా జన్మలో ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టను, ఆంధ్రప్రదేశ్ లో మళ్ళా జన్మలో అడుగు పెట్టను అని చెప్పి లేఖ రాశాడు ఆయన. ఎవరు? అలీ. ఇప్పుడు అతన్ని బెదిరించి తరివేశారు. జగన్ క్రెడిట్ ఏంటో గల్లా జయదేవ్ని అడుగుదామా? అదే అమర్ రాజా బ్యాటరీస్, లేకపోతే ఆయన ఎవరు రామచంద్ర నాయుడు, గల్లా అరుణ్ అడుగుదామా? జగన్ క్రెడిట్ ఏంటి? జగన్ క్రెడిట్ సజ్జలే చెప్పాడు కదా, మేమే తరిమేశాం అమర్ రాజా, ఇక్కడ ఏదో పొల్యూషన్ వస్తుంది. మరి వాళ్ళు శుభ్రంగా తెలంగాణలో పెట్టుకున్నారు. కేటీఆర్ కళ్ళకద్దుకుని మరి మహబూబ్ నగర్ లో పెట్టించాడు 10,000 కోట్లు. చూసావా జగన్ క్రెడిట్ ఎలా ఉంటుందో? ఇప్పుడు ఒకటి నా క్రెడిట్ చోరీ అంటే ఏది నీ క్రెడిట్ చోరీ? ఇప్పుడు 3 లక్షల ఇళ్ళు, సరే ఆ విషయానికే వద్దాం. 3 లక్షల ఇళ్ళు ఈయన నిన్న ప్రారంభోత్సవాలు చేస్తే అది నా క్రెడిట్ అంటాడు. ఒకసారి లోక్సభ వెబ్సైట్ లోకి వెళ్ళి చూడు. మీ వాళ్ళు అడిగిన ప్రశ్నకే సమాధానం కేంద్ర మంత్రి ఏమనిచ్చాడు? జగన్ హయాంలో కట్టిన ఇళ్ళు 300 అంట. 5 ఏళ్లలో పేదలకి జగన్ కట్టినటువంటి ఇళ్ళు 300 అని కేంద్ర మంత్రి చెప్పిన సమాధానం లోక్సభ వెబ్సైట్ లో ఉంది. అది నీ క్రెడిట్. 3 లక్షల ఇళ్ళు నీ క్రెడిట్ కాదు. అబ్బో అసలు ఒక పట్టా ఇవ్వలేదు చంద్రబాబు, నేను ఇళ్ల పట్టాలు ఇచ్చానంటాడు. ఏంటి నువ్వు ఇచ్చిన ఇళ్ల పట్టాలు? ఎక్కడిచ్చావు? మడ అడవుల్లో ఇచ్చావా? అరే నువ్వు ఇచ్చినటువంటి ఆ క్రెడిట్, ఆ ఇళ్ల పట్టాలు మెడలోతు నీళ్లు. ఇళ్ల గురించి జగన్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదమ్మా. ఇళ్ల పట్టాల గురించి మళ్ళా స్కామ్ బయటకు వచ్చింది. ఏది? జగనన్న కాలనీలా? జగనన్న కాలనీలు. అరే మెరక పేరుతో స్కామ్. ఆ పల్లపు భూములు సేకరించడం ఎందుకు, వాటికి మెరకేయటం ఎందుకు? ఎంత? 3,000 కోట్లు. 3,000 కోట్లు మెరక. ఒక్కొక్క ఎమ్మెల్యే 100 టిప్పర్లు కొన్నాడు. కొడాలి నాని గుడివాడలో 100 టిప్పర్లు కొన్నాడు. వల్లభనేని వంశీ గన్నవరంలో 100 టిప్పర్లు కొన్నాడు. ఇదే పని. ఏది? మట్టి దోలటం, నింపటం, బిల్లులు చేసేసుకోవటం. ఆ బిల్లులు కూడా దళిత యువకుల పేరు మీద వేయడం. మందా దివ్య, మందా బెనర్జీ, మరుసటి రోజుకెల్లా కొడాలి నాని ఖాతాలోకి మారిపోవడం ఆ డబ్బంతా. వాళ్ళేమో ఏమండే నిన్న మాకు డబ్బులు పడ్డాయి, ఇవాళ తీసేశారు, మాకు ట్యాక్సులు వస్తున్నాయి, ఐటీ కట్టమంటున్నారంటే డెత్ సర్టిఫికెట్ ఇప్పించేస్తా అన్నాడు. మీ అందరికి డెత్ సర్టిఫికెట్ ఇప్పిస్తా అన్నాడంట కొడాలి నాని. అసలు ఏమి క్రెడిట్? మరి క్రెడిట్ మరి చంద్రబాబు చోరీ చేయగలడా? పవన్ కళ్యాణ్ చోరీ చేయగలడా? ఏది నీ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి అంటే చెప్తున్నాను అన్నమాట. 10,000 కోట్ల స్కామ్, ఆ ఇళ్ల పట్టాలు 10,000 కోట్ల కుంభకోణం. అరే రే రే నువ్వు క్రెడిట్ అంటే టీడీఆర్ బాండ్స్. టీడీఆర్ బాండ్స్ అనగానే నీకు గుర్తొచ్చేది కారుమూరి నాగేశ్వరరావు. తణుకులో మీ ప్రాంతమే అనుకుంటా అక్కడ. నువ్వు గోదావరి తణుకులో. అరే రే తణుకు మున్సిపాలిటీ ఎంత? 400 కోట్లు 800 కోట్లు టీడీఆర్ బాండ్సా? వాడెవడో ఎంవివి సత్యనారాయణ ఎంపీ విశాఖలో టీడీఆర్ బాండ్స్ 100 కోట్లు. అసలు ఇతను ఉన్నాడు భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కొడుకు తిరుపతి డిప్యూటీ మేయర్. తిరుపతిలో టీడీఆర్ బాండ్స్ 1000 కోట్లు. స్కాములు అంటున్నావు. అంటే టీడీఆర్ బాండ్స్ జగన్ క్రెడిటా? ఏది జగన్ క్రెడిట్? ఏది చంద్రబాబు చోరీ చేస్తున్నాడు? ఏది లోకేష్ చోరీ చేస్తున్నాడు అంటే చెప్తున్నాను అనమాట. గూగుల్ డేటా సెంటర్ నాదే క్రెడిట్, సీ కేబుల్ నాదే క్రెడిట్ అంటే జనం నవ్వుతున్నారు. దాని మీద మీమ్స్ వస్తున్నాయి. అరే నిన్న కూడా ఒక వీడియో వైరల్ అయింది. జగన్మోహన్ రెడ్డి ఏదో ఆవు అంట
వెజిటబుల్ ఆయిల్ తిందా అంట. ఆవు వెజిటబుల్ ఆయిల్ తిన్నది కాబట్టి దాని నుంచి వచ్చే నెయ్యి అంట ఆ కల్తీ రంగులో అయింది. అంటే సరైన ఆవు- పోషకాహారం, సరైన డైట్ చేయలేదు సార్ ఆవు, ఉమ్, ఉమ్. అందుకని. జగన్మోహన్ రెడ్డి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదమ్మా. ఆ విషయం అతనికి కూడా తెలుసు. అందుకే ఎక్కువ రోజులు యలహంకలో ఉంటున్నాడు. ఏది ప్రెస్ మీట్లు కూడా నెలకు ఒకటే పెడుతున్నారు. సరే, అతను ఒక ప్రెస్ మీట్ పెట్టంగానే మీరు ఆడుకుంటున్నారు. ఏది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు, సోషల్ మీడియా. అరే నెల రోజులకు సరిపోని మెటీరియల్ జగన్ ఇస్తున్నాడు. ఆయన అతను ఒక్కసారి ఇచ్చేస్తారు సార్. మరి ఈ పరిస్థితుల్లో అతను ఒక జోకర్ గా మారాడు. దురదృష్టం అనమాట. ఒక సీఎం గా పనిచేసినాడు. 5 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసావే. 151 ఎమ్మెల్యే సీట్లు నీకు ఇచ్చారు. 33 మంది ఎంపీ సీట్లు ఇచ్చారు. నువ్వెందుకని తీసుకురాలేకపోయావు ప్రధాని మోడీని? మరి నువ్వెందుకు 4 సార్లు శంకుస్థాపనలు, భూమి పూజలు చేయించలేకపోయావు? కేంద్రం నుంచి నువ్వెందుకని నిధులు తేలేకపోయావు? ఇవాళ అమరావతిలో 1,00,000 కోట్ల పనులు, ఇవాళ 10 లక్షల కోట్ల పెట్టుబడితో ఇవాళ అసలు ఇన్వెస్ట్మెంట్స్ అదొక పండుగగా చేస్తున్నారు విశాఖలో. విశాఖలో ఇవాళ పండుగ సమ్మిట్. జనం పండుగ చేసుకుంటే జగన్ ఏడుపుల, పెడబొబ్బల. ఇదెక్కడ? జనం నవ్వితే అతను ఏడుస్తాడు. జగన్ నవ్వాలా? జగన్ నవ్వితే జనం ఏడుస్తారు. అరే, మొత్తానికి గమ్మత్తైన నాయకుడు దొరికాడు. వెరీ రేర్ పీస్. వెరీ రేర్. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.